నిశక్తం శ్రుత్యంతే నయనమివ సద్వృత్తరుచిరైః సమైర్జుష్టం శుద్ధైరధరమివ రమ్యైర్ద్విజగణైః శివే వక్షో జన్మద్వితీయమివ ముక్తాశ్రితముమే త్వదీయం కామాక్షి ప్రణతశరణం నౌమి చరణం. అమ్మా, నీ విశాలమైన కన్ను చెవి చివరలను తాకుచున్నది. అట్లే నీ పాదము వేదముల శృతి అంతములందు తగిలియున్నది. నీ పెదవి గుండ్రంగా సమంగా అందంగా మెరుస్తూ స్వచ్ఛంగా ఉన్న ద్విజగుణముల పలు వరసలతో చెలిమి చేస్తూ ఉన్నది. నీ పాదం కూడా మంచి ప్రవర్తన గల సమదర్శనులై రమ్యులై ప్రకాశిస్తున్న ద్విజగుణముల బ్రాహ్మణ సమూహముతో సంబంధాన్ని కలిగి ఉంది. నీ స్తనముల జంట ముక్తాశ్రితము ముత్యాల హారానికి ఆశ్రయమైనది. నీ చరణము ముక్తాశ్రితమే ముక్తులైన వారికి ఆశ్రయము కలిగించుచున్నది తల్లి. ఓ కామాక్షి, నీ కన్నుల వలె నీ పాదము శృత్యంతమున ఆసక్తమైనది. మంచి వృత్తముతో మెరిసిన సమానములైన స్వచ్ఛములైన అందములైన ద్విజ సమూహముల చేత నీ పదవి వలనే నీ పాదములు కూడియున్నవి. నీ పాదము నీ స్తన ద్వయముల వలె ముక్తాశ్రయమై ఉన్నది. నమస్కరించిన వారికి శరణమైన నీ చరణమునకు మ్రొక్కుచున్నాము. నమస్యాసం సజ్జన్ నముచి పరిపంథి ప్రణయిని నిసర్గ ప్రేంఖోలత్ కురలకుల కాళాహిషబలే నఖచ్ఛాయా దుగ్ధో దధిపైసితే వైద్రుమరుచాం ప్రచారం కామాక్షి ప్రచురయతి పాదాబ్జసుషమా. ఇంద్రుని భార్య అయిన సచీదేవి నమస్కరించుటకు సిద్ధపడుతున్న సమయమున ఆమె నల్లని ముంగురులు కాంతి నల్లత్రాచు నిగనిగలను గోళ్ల కాంతియను పాల సముద్రమున కలిగించగా నీ పాద కమలముల కాంతి పగడముల కాంతులై ప్రసారము అధికమగుచున్నది. ఓ కామాక్షి, నీ పాదముల చెంత వాలిన సచీదేవి యొక్క కదిలే ముంగురులే నల్లని త్రాచులు. నీ గోటి తెల్లని కాంతులే పాల సముద్రంలో అవి సంచరిస్తున్నట్లు ఉన్నాయి. ఇకపోతే నీ పాద కమల కాంతి ఎర్రగా ఉండి పాల సముద్రంలోని పగడాల సమధిగా సంచారంగా కనిపిస్తున్నది.